సమాజానికి సేవ చేయాలనే బలమైన ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరిని ఒకే గొడుగు కిందకు తేవాలనే గొప్ప లక్ష్యంతోనే ఐక్య సంస్థను ప్రారంభించినట్టు నటుడు మంచు మనోజ్ ఆయన భార్య మౌనిక భూమా వెల్లడించారు. తన పుట్టినరోజున సందర్భంగా హైదరాబాద్లోని కూకట్పల్లిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐక్య ధైర్య సేన సమితి అనే తన సామాజిక సేవా సంస్థను మనోజ్ ఆవిష్కరించారు. సేవాభావం ఉన్న వారందరికీ ఒక వేదికను అందించాలనేదే తమ ముఖ్య ఉద్దేశమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ఐక్య ధైర్య సేన సమితి పేరును అధికారికంగా ప్రకటించారు. మనోజ్ కుటుంబంతో తమకు 3 దశాబ్దాల అనుబంధం ఉందని నవీన్ యాదవ్ తెలిపారు. చిన్నప్పటి నుంచే మనోజ్లో సేవాభావం ఉందని కొనియాడారు. మౌనిక ఆలోచనతో పుట్టినరోజున ఈ ట్రస్ట్ ప్రారంభించడం అభినందనీయమని చెప్పారు. ఈ కార్యక్రమాలకు తన పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. మీకు తెలుసు, ఎప్పటి నుంచో మేము సేవా కార్యక్రమాలంటే ముందుంటాం. 10 మందికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ముందుంటాం. నేను కానీ నా సతీమణి మౌనిక కానీ మాకు చిన్నప్పటి నుంచి మా పెద్దల దగ్గర నుంచి నేర్చుకుంది 10 మందికి నిలబడ్డాం. అదొకటి బలంగా నేర్చుకున్నాం. సో ఇప్పటివరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తాం, కానీ అదంతా ఒక ఆర్గనైజేషన్ కింద, ఒక ట్రస్ట్ కింద ఫామ్ చేసి మా ఐడియాలజీస్తో ఇలా 10 మందికి సేవలు చేయాలని ముందుకొచ్చే వాళ్ళందరికీ, లైక్ మైండెడ్ పీపుల్ అందరికీ ఒక ప్లాట్ఫామ్ కావాలని చెప్పి ఈరోజు ఇది మొదలు పెట్టడం జరిగింది. దాని పేరు లాస్ట్ లో నా తమ్ముడు గౌరవనీయులైన మా ఎమ్మెల్యే నవీన్ గారు. సో ఈయన ఆ పేరు అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం, దీన్ని ఒక యూనిటీగా ఫామ్ చేద్దాం అని చెప్పి ఒక ఐడియాతో దీన్ని ముందుకు తీసుకొస్తున్నాం. ఈ రోజు బ్లడ్ డొనేషన్, అలాగే ఒక 5 మంది పిల్లల్ని మేము దత్తత తీసుకొని వాళ్ళని చదివిద్దాం అనుకుంటున్నాం ఈరోజు నుంచి.